అన్ని మంచి పనులే చేసాడు. నేను జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాను. ఎక్కడ మాది చీరాల. ఇక్కడ ఎవరికి వేస్తావు? ఇక్కడ మాది లేదు చీరాలి కదా. అక్కడ ఎక్కడైనా బలరాంకి వేస్తా, జగన్కి వెళ్తా. వైసీపీ ఎక్కడ జరుగుతుంది వ్యాపారం? వ్యాపారం బాగానే ఉంటుందా? మేము ఏం చేస్తాం, అమ్ముకొని వెళ్తున్నాం. సరే, మేమైతే టీడీపీకి వేస్తామమ్మా, ఏలూరుకే వేస్తాం. ఇంకొకరికి అయ్యాం. మేము ఏ కూడా తీసుకోలేము. మేము ఎవరి హెల్ప్లు కూడా మాకు అక్కర్లేదు కూడా. అంటే ఏంటి ఆయనకి వేయడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, మేము ఫస్ట్ నుంచి అదే వేస్తాం, ఇప్పుడు కూడా అదే వేస్తాం. ఆయన మంచితనమా లేకపోతే పైన ఉన్నటువంటి టీడీపీ అనే ప్రభుత్వం? లేదు, ఫస్ట్ నుంచి అదే, మాది ఫ్యామిలీ మొత్తం అదే. ఎవరికంటే ఎవరు పోటాపోటీగా ఉంటుంది, రెండు ఎవరనేది చెప్పలేము. ఓకే, అంటే పైన ఎవరు వస్తారనుకుంటున్నారు? పైన అయితే చంద్రబాబే వస్తాడు అనుకుంటున్నారు. పైన చంద్రబాబు వస్తారు. ఇక్కడ మాత్రం పోటాపోటీ. ఓకే, పోటాపోటీ ఇక్కడ. మీరెవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము తెలుగుదేశానికి వేద్దాం అనుకుంటున్నాం ఈసారి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి? పరుచూరులో ఓటు చంద్రబాబుకి. ఎందుకని? ఎప్పుడైనా చంద్రబాబుకి వేసేది. ఎప్పటి నుంచే చంద్రబాబుకేనా? ఓకే, సాంబశివరావు ఇక్కడ బాలాజీ గారికే. బాలాజీ గారు ఎందుకని? మంచి పనులు చేశాడు. జగన్ గారు మంచి పనులు చేశారు. ఓకే, అయితే ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? ఇవన్నీ మనం చెప్పలేములే. ఇక్కడ మాత్రం వైసీపీకి వేస్తారు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు పరుచూరులో ఓటు? వైఎస్ఆర్కి. ఓకే, ఎందుకని? డబ్బులు ఇస్తున్నాడు కదా అది. డబ్బులు అంటే మామూలుగా ఏంటి? పింఛనా? పింఛన్ ఇస్తున్నారు, ఇవి ఇస్తున్నారు, రెండు రకాలుగా. ఇప్పుడు మాకు రెండు రకాలుగా జరుగుతుంది పథకాలు. అందువల్ల దానికి వేసుకుంటాం, ఇంకా వీళ్ళకి ఎందుకు వేస్తాం? అది పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? జగన్కి, జగన్మోహన్ రెడ్డికి. ఎందుకని? ఎందుకనంటే 3 సార్లు 18 ఏళ్ళు మా ఆడాళ్ళకి వచ్చినాయి. 45 సంవత్సరాలు 3 సార్లు. ఈయన వచ్చినాక నాకు పింఛన్ వచ్చింది. అంత ముందు రాలా. 62 సంవత్సరాలు నాకు. అంటే 60 ఏళ్ళకే కదా ఏళ్ళకి వచ్చింది పింఛన. తప్పేం లేదులే. అప్పుడు ఎవరైనా ఇస్తారుగా. వచ్చింది. 2 మా ఆడాళ్ళకి డాక్రా గూపు రుణమాఫీ 12 ఏళ్ళ కాడకి 3 సార్లు పడింది. అది ఆయనకి వేస్తాం మేము. చంద్రబాబు వస్తే 4,000 పెన్షన్ చేస్తాను అంటున్నాడు కదా. 5,000 ఇచ్చినాయి ఈ ట్రిప్. 6,000 ఇచ్చినాయి ఈ ట్రిప్ అయ్యాం. ఎందుకని? ఎందుకంటే మాకు ఇది నమ్మకం. జగన్మోహన్ రెడ్డి నమ్మకం. మేము తిన్నాం ఆయన సొమ్ము. కాగితం మేము సంతకం పెట్టకుండా ఇంటికి వచ్చినాయి డబ్బులు. ఇంకోసారి కూడా వస్తాయి. ఈ ట్రిప్ కూడా వస్తాయి. రుణమాఫీ డాక్రాయి పళ్ళ మళ్ళీ 18 ఏళ్ళు పడతాయి ఈ నెల లోపు. అది అప్పుడు 4 ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? నేను అనుకోవటం 100 పైన వస్తాయి. 100 పైన ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే వస్తుంది. గవర్నమెంట్ గ్యారెంటీకి వచ్చింది, అనుమానమే లేదు. సంగతి అయితే జగన్మోహన్ రెడ్డికి ఓకే. జగన్మోహన్ రెడ్డి నా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. 5 ఓట్లు. ఇక్కడ లోకల్లో లోకల్ ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి ఇంటికే ఉంది. అంటే మా ఊరు వరకు టీడీపీ మెజారిటీ. ఎందుకంటే పెన్షన్ వచ్చింది, రైతు భరోసా వస్తుంది, మామూలుగా చేను అయితే ఇది రుణమాఫీ అది పడుతుంది. 18,700 వస్తుంది, 50. ఓన్లీ డబ్బులేనా కారణం? డబ్బులు ఇవ్వడమేనా కారణం? ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు అభివృద్ధి ఏం లేకపోయినా పర్లేదా? అభివృద్ధి లేకుండా జరగాలిగా. అభివృద్ధి అంటే ఎవరు చేయాలిగా. అభివృద్ధి లేకుండా సిమెంట్ రోడ్లు అదేంటి ఇక గ్రామ స్థాయిలో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడే. అది రోడ్లు మాత్రం లోన్ రాస్తే గొడ్డకు రాశాను. గొడ్డకు రాస్తే 3 సార్లు హైదరాబాద్ పంపించారు. తెలంగాణలో కొట్టేసింది డ్యాముని. తెలంగాణలో 3 సార్లు వెళ్ళా. 3 సార్లు ఎంతలు అవుతాయి? 3 ఏళ్ళు అవుతాయిగా. 3 ఏళ్ళు అవుతాయిగా. 50 ఏళ్ళు మా పుస్తకంలో పడ్డాయి తీసుకోవటానికి. ఆయన ఉండగానే పడ్డప్పుడు మా నాయకులు ఉన్నారు ఇక్కడ. నాయకుడు ఒక్కడు సంతకం పెడితే ఆ 50 ఏళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే నా మీద కోపమో, మరి ఎవరి మీద కోపమో, బాగుపడతాడేనో ఏమో. పంపించింది ఆయనే నన్ను హైదరాబాదు. 3 సార్లు వెళ్ళి వచ్చా. పంపించిన ఆయనే నాయకుడు. మాకు చెప్పింది, మాకు చాలామంది ఉన్నారు ఇక్కడ. అట్లా కాకపోతే మేము ఇక నీటి తిరిగా. అది అంతవరకు తెలుగుదేశమే.
అది అంటే ఇప్పుడు ఈ లోకల్లో ఉన్న లీడర్ల వల్లే వైఫల్యం, లీటర్ల వల్లే. ఆయన వల్ల ఏం తప్పులేదు, చంద్రబాబు వల్లే ఏ లేదు. అదేంది లోకల్ లీడర్ వల్లే మాకు తప్పు జరిగింది. వాళ్ళు వచ్చిన కానించి. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.